అప్పలరాజు మీద పీడీ యాక్ట్ పెడతాం దుర్మార్గం. అప్పలరాజు సెంటు భూములు లేనోడు, రైతుల పక్షాన, వ్యవసాయ కార్మికుల పక్షాన, వ్యాపారస్తుల పక్షాన పోరాడాడు. రైతులకి మరి పొలాలని దౌర్జన్యంగా లాక్కొని అది కనీసం పొలాన్ని కూడా అడిగినందుకే ఇలా అరెస్ట్ చేశారంటే ఇవాళ కూటమి ప్రభుత్వం మరి శ్వేతపత్రం విడుదల చేయాలి. 80,000 కేసులు ఇప్పటికీ పెండింగ్లో ఉన్నాయి. 750 మంది చనిపోయారు. ముందు ప్రజాభిప్రాయ సేకరణ అనేది అవసరం. 13 చట్టం ఉన్నప్పుడు ఆ చట్టాన్ని పక్కన పెట్టి వీళ్ళు బలవంత భూసేకరణ చేస్తా ఉన్నారు. అభివృద్ధి కోసం మరి భూములు ఇస్తున్నాం, 99 పైసలకి ఇస్తే తప్పేంటి అంటున్నారు. తప్పే అది. ఇవాళ ఇక్కడ ధర్నాని అన్ని సంఘాలు కలిపి చేసినాయి. వ్యవసాయ కార్మిక సంఘం, రైతు సంఘం, కార్మిక సంఘం. ప్రధాన ఉద్దేశం ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా 12వ తారీఖు కలెక్టరేట్లో ధర్నా చేయాలని నిర్ణయించాం. ఆ రైతు సంఘాల సమన్వయ సమితి కార్యక్రమంలో భాగంగా ఈ కార్యక్రమం నిర్వహించాం. అప్పలరాజు మీద పీడీ యాక్ట్ పెడతాం దుర్మార్గం. అప్పలరాజు సెంటు భూములు లేనోడు, రైతుల పక్షాన, వ్యవసాయ కార్మికుల పక్షాన, వ్యాపారస్తుల పక్షాన పోరాడాడు. అందరికీ భూములు కావాలని, పేదలకి భూములు చెందాలని ఫైట్ చేశాడు. అలాంటి కేసులు ఎన్నో ఉండొచ్చు, కానీ అవన్నీ కూడా పోలీసు వాళ్ళు ఆధారాలు లేవని కొట్టేశారు. కాబట్టి పీడీ యాక్ట్ పెడతాం మాత్రం దుర్మార్గం. కావాలని చంద్రబాబు నాయుడు, టీడీపీ ప్రభుత్వం, సామ్రాజ్యవాదులు, బడా కార్పొరేట్ కంపెనీలు ఎవరో భూములు కట్టబెట్టినా వాళ్ళు ఇదే కట్టి పట్టిద్దని అప్పలరాజుని మోడల్గా చూపించాడు. కాబట్టి రాబోయే రోజుల్లో మేమందరం కూడా కార్పొరేట్లు ఎదురుగా పనిచేస్తే ఇలా కేసులు పెడతామని అప్పలరాజుని మోడల్గా చూపించాడు. కాబట్టి మరీ పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని, రైతుల పక్షాన, కార్మికుల పక్షాన పోరాడతామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. అప్పలరాజు గారిని పేద రైతు వారి రైతు కార్మికుల్ని అన్యాయంగా పొలాలు రాసుకున్నందుకే, తీసుకున్నందుకే, అడిగినందుకే అప్పలరాజు గారిని ఆయన కనీసం దౌర్జన్యంగా అరెస్ట్ చేయటం ప్రభుత్వానికి ఏ మాత్రం కూడా కరెక్ట్ కాదు. రౌడీల్ని, గోండాల్ని ఏంటి మానభంగాలు చేసే రౌడీలు చేసేది కూడా అరెస్ట్ చేయకుండా పేద రైతులకి మరి పొలాలని దౌర్జన్యంగా లాక్కొని అది కనీసం పొలాన్ని కూడా అడిగినందుకే ఇలా అరెస్ట్ చేశారంటే కేవలం ఏమాత్రం కూడా అసెంబ్లీలో కూడా రౌడీలు, గోండాలు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు. వాళ్ళని అరెస్ట్ చేయకుండా ఒక రైతు, పేద వర్గాల, దళితులు, మైనారిటీ, ఎస్సీ, ఎస్టీ వీళ్ళందరి కోసం కూడా పోరాటం చేస్తుంటే ఆ పోరాటాన్ని అరెస్ట్ చేయటం ఈ రోజున బాధాకరం. ఎంసీపీ పార్టీ తరఫున మేము ఖండిస్తూ రాష్ట్రంలో కంపెనీల పేరుతో, రోడ్ల పేరుతో, విమానాశ్రయాల పేరుతో, పోర్టుల పేరుతో లక్షలాది ఎకరాల భూముల్ని ఇవాళ కూటమి ప్రభుత్వం సేకరణ చేస్తూ ఉంది. గత 20 సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో ప్రభుత్వాలు సేకరించినటువంటి భూముల పరిస్థితి ఏమిటో, ముందు ఆ భూముల్లో ఎన్ని కంపెనీలు పెట్టారో, ఏ రకంగా వాటిని ఉపయోగించారో ఇవాళ కూటమి ప్రభుత్వం మరి శ్వేతపత్రం విడుదల చేయాలి. అదేవిధంగా ఇవాళ 99 పైసలకి మేము భూములు ఇస్తాము అని ప్రభుత్వ పెద్దలు చెప్తా ఉన్నారు. ఏం అన్యాయం అండి! రైతుల దగ్గర తీసుకొని, మీ సొంత భూములు కాదయ్యి, జగన్మోహన్ రెడ్డియో లేకపోతే చంద్రబాబు నాయుడు గారి భూమిలో కాదు. రైతులు వాళ్ళు వ్యవసాయం చేయనీయకుండా ఇబ్బందులు పెట్టి భూసేకరణ చేశారు. కానీ భూసేకరణ చేసే చట్టం ఉంది. 2013 చట్టం ప్రకారం రైతులకు ఏమన్నా మీరు న్యాయబద్ధమైనటువంటి వ్యవహారం నడుపుతున్నారా ఆలోచన చేయాలా. కానీ అట్లాంటిదేమీ చేయకుండా రైతులకి నష్టపరిహారం 2013 చట్టం ప్రకారం ఇవ్వకుండా భూములు సేకరించి మేము 99 పైసలకి ఇస్తామంటే ఇది ఎంతవరకు న్యాయమో, ధర్మమో ఆలోచన చేయాల. ఈ రకంగా మరి భూములను అన్యాక్రాంతం చేసుకొని పెద్దలకి కట్టబెట్టేటువంటి విధానాలకి నిరసనగా ఆందోళనలు చేసేవారిని, పేదల పక్షాన నిలబడే వాళ్ళని ఇవాళ పీడీ యాక్ట్లు పెట్టి ఇబ్బందులు పెట్టడం, రౌడీ షీట్లు తెరవటం ఈ రకంగా సరైనటువంటి పద్ధతి కాదు. కేంద్ర ప్రభుత్వం ఇదే విధానాలు కొనసాగిస్తూ ఉంది. 13 మాసాల పాటు ఆందోళన చేసినటువంటి రైతుల మీద 80,000 కేసులు ఇప్పటికీ పెండింగ్లో ఉన్నాయి. 750 మంది చనిపోయారు. దాన్ని అదే పద్ధతుల్లో ఇక్కడ మక్కి ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా
అదే పద్ధతుల్లో వ్యవహరిస్తూ ఉంది. అంటే మీకు ఈ రాష్ట్ర ప్రజలు వీర ఆదర్శమా లేదు నరేంద్ర మోడీ ఆదర్శమా తేల్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మీరు చేసేటువంటి విధానాలని మార్చుకోకపోతే ఇవాళ ఈ రాష్ట్రంలో ప్రజా ఉద్యమాలు మరింతగా పెరిగి మీరు ఇబ్బంది పడేటువంటి పరిస్థితి వస్తుందని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ బేషరతుగా మరి ఏదైతే పీడీ యాక్ట్ రైతు నాయకుడి మీద పెట్టారో వాటన్నిటినీ కూడా బేషరతుగా ఎత్తివేయాలి. అదే కాకుండా ఇతర ప్రజా సంఘాల మీద పెట్టినటువంటి కేసులు కూడా ఎత్తివేసి ఇవాళ ఈ ఉద్యమాలు జరుగుతున్నటువంటి తీరు ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు నిరసన కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ఇదే కాదు, రేపు 14వ తారీఖు, 15వ తారీఖు, 26వ తారీఖు వరుస కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాయి ప్రజా సంఘాలు. అందువల్ల మీరు ఇబ్బంది పడతారు. ఆ రకంగా చంద్రబాబు నాయుడు గారు పునరాలోచన చేయాలి. ఈ రకంగా ఇబ్బంది పెట్టేటువంటి కార్యక్రమానికి తిలోదకాలు ఇవ్వకపోతే మీరు నష్టపోతారు. మీ ప్రభుత్వం ప్రజాగ్రహానికి గురి కావాల్సి ఉంటుందని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాను. ఈ రోజున అప్పలరాజు అనే రైతు నాయకుడి పైన పీడీ యాక్ట్ని ఓపెన్ చేయడం జరిగింది. చాలా ఇది దారుణం. ఎందుకంటే భూసేకరణ చట్టం 2013 ప్రకారం ఏదైనా ప్రభుత్వం భూమి తీసుకోవాలంటే ముందు ప్రజాభిప్రాయ సేకరణ అనేది అవసరం. అయితే ఇవాళ అక్కడ ప్రజాభిప్రాయ సేకరణ చేయకుండా బలవంత భూసేకరణ చేయడంతో రైతు నాయకుడు మరి అప్పలరాజు గారు వాళ్ళకి అండగా నిలిచాడు. అదే ఆయన మరి శాపంగా మారిందా ఇవాళ అని మేము అడుగుతా ఉన్నాం. ఇవాళ చట్టాలు ఉన్నాయి, చట్టాలని మరి తెచ్చుకోవడం కోసం, అమలు చేయడం కోసం కూడా పోరాటాలు చేయాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి చోట కూడా మరి భూముల్ని మరి అవసరమే, అభివృద్ధికి అవసరమే, కాకపోతే చట్టం ప్రకారం అక్కడ మరి ప్రజల యొక్క అభిప్రాయం సేకరణ చేయాలని చెప్పేసి 13లో చట్టం ఉన్నప్పుడు ఆ చట్టాన్ని పక్కన పెట్టి వీళ్ళు బలవంత భూసేకరణ చేస్తూ ఉన్నారు. అదే వాళ్ళకి అండగా ఉన్న రైతులకి లేకపోతే మత్స్య కార్మికులకి అండగా ఉన్న వారి పైన పీడీ యాక్ట్ అంటే అదేంటి, అది ఒక గంజాయో లేకపోతే సగ్నర్లకు, దొంగలకు, మరి అవినీతి పరుల మీద పెట్టాల్సిన కేసుల్ని ప్రజా ఉద్యమాలను అణచివేయడానికి పెట్టడం ఇది అన్యాయం. ఈ ప్రభుత్వం ఒకసారి ఆలోచించాలి. ఈ మధ్య మరి లోకేష్ గారు అంటా ఉన్నారు, మేము అభివృద్ధి కోసం మరి భూములు ఇస్తున్నాం, 99 పైసలకి ఇస్తే తప్పేంటి అంటున్నారు. తప్పే అది. ఇవాళ తీసుకున్న భూములు వాళ్ళు పెడుతున్నారా సక్రమంగా? ఇవాళ గతంలో అనేక చోట్ల తీసుకున్నారు, ఇవాళ ఈ పడావుగా బడి ఉంటున్నాయి వాన్ పిక్ భూములు కానీ కొన్ని చోట్ల. కాబట్టి ఇవాళ మేము ఏం చెప్తున్నామంటే ఇవాళ ఈ ప్రజల ఉద్యమాలను అణచివేయడానికి మరి ఇటువంటి యాక్ట్లు పెడతాం చాలా దుర్మార్గం. ఈ గనక విరమించుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే ఉద్యమం తీవ్రమవుతా ఉంది. రేపు 12వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా లేదా దేశవ్యాప్తంగా కూడా ఇలాంటి ఉద్యమాలు జరుగుతాయి. కాబట్టి ఈ ప్రభుత్వం ఇప్పుడైనా మేల్కొని ఇలాంటి తెలివి తక్కువ పనులు లేకపోతే ఇలాంటి తెలివి తక్కువ మరి అరెస్టులు చేసి మరి ప్రజాగ్రహానికి, రైతులకి, వ్యవసాయ కార్మికులకి అన్యాయం చేసే పక్షంలో ఇది చాలా మూల్యం చెల్లించాల్సి వస్తుందని చెప్పేసి ఈ ప్రభుత్వానికి హెచ్చరిస్తా ఉన్నాం.